నమస్కారం. బీఆర్కే న్యూస్ వ్యూయర్స్కి నమస్కారం. ఈరోజు మనం ఎస్ఐఎఫ్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అది ఏ విధంగా పనిచేస్తుంది, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మనం చూద్దాం. ఇప్పుడు ఎస్ఐఎఫ్ అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సెబీ ఏం చేసిందంటే కొత్తగా అప్రూవల్ ఇచ్చింది ఎస్ఐఎఫ్కి. మ్యూచువల్ ఫండ్స్ మీకు తెలిసిన విషయమే. మ్యూచువల్ ఫండ్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ ₹100 నుంచి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. పిఎంఎస్ అంటే హెచ్ఎన్ఐ హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్ కోసం, ఇండివిజువల్స్ కోసం మినిమం 50 lakhs ఇన్వెస్ట్ చేయగలిగితే పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. అలాగే ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మినిమం 1 crore. అంటే 50 lakhs అండ్ 1 crore ఏంటంటే హెచ్ఎన్ఐ పీపుల్ కోసం, సోఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ కోసం. ఈ మధ్యలో ఒక ప్రోడక్ట్ ఉండాలి, మధ్యతరగతి వారు కూడా కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండాలని మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు, అలాగే పిఎంఎస్ ఏఐఎఫ్ కంటే తక్కువ మధ్యలో ఒక ప్రోడక్ట్ ఉండాలి. 10 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్, 10 lakhs స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో. అయితే ఇందులో ఉన్న ఫీచర్స్ ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్తో పాటు డెరివేటివ్స్కి కూడా అవకాశం ఇచ్చారు. అంటే 75% ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆప్షనల్ అంటే 25% వరకు డెరివేటివ్స్కి అవకాశం ఇచ్చారు. అయితే డెరివేటివ్స్ అంటే ఏమిటి? ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, వీటిని డెరివేటివ్స్ అంటారు. హెడ్జింగ్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఆర్బిట్రేజ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనకి టెర్మినాలజీ ఏమిటంటే ఎస్ఐఎఫ్లో లాంగ్ పొజిషన్ అంటే ఫ్యూచర్లో కొనటాన్ని కాన్సెటిల్డ్ బయ్యింగ్ పొజిషన్ని లాంగ్ అంటారు. అలాగే షార్ట్ అంటే సెల్ని మనం, ఇది కాంట్రాక్ట్స్ని ఏంటంటే మనం కొనే కాంట్రాక్ట్ తీసుకుంటే దాన్ని లాంగ్ అంటారు. అమ్మే కాంట్రాక్ట్ ఫ్యూచర్లో అమ్ముతాము అంటే మనకి కాంట్రాక్ట్స్ 1 month, 2 months, 3 months అలా ఉంటే దాన్ని షార్ట్ అంటాము. తర్వాత నేక్డ్ పొజిషన్స్ అంటే అండర్లయింగ్ ఎసెట్ అంటే స్టాక్స్ మన దగ్గర లేకుండా లాంగ్ పొజిషన్ కానీ షార్ట్ పొజిషన్ కానీ తీసుకుంటే దాన్ని నేక్డ్ ఆర్ స్ప్రెడ్ పొజిషన్స్ అంటాము. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు డెరివేటివ్ మార్కెట్స్లో మనకి ఏ విధంగా చేస్తారంటే, ఫస్ట్ థింగ్ ఏమిటంటే డెరివేటివ్స్లో హెడ్జింగ్ చేసుకోవచ్చు. అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో హెడ్జింగ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో సపోజు మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఒక 100 కోట్లతో ఒక ఫండ్ స్టాక్స్ కొన్నారనుకోండి. అవి డౌన్ అవుతున్నప్పుడు, ఆ మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, అలా చూస్తూ ఉంటారు. అంటే కొంత హెడ్జ్ చేసుకోవచ్చు, హెడ్జింగ్ అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే అఫీషియల్గా డెరివేటివ్స్కి సెబీ అప్రూవల్ ఇచ్చింది. అంటే పడుతున్నప్పుడు, మార్కెట్ వల్ల ఫండ్ పడుతున్నప్పుడు, పోర్ట్ఫోలియో డౌన్ అవుతున్నప్పుడు ఆ యొక్క రిస్క్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటాన్ని హెడ్జింగ్ అంటారు. జనరల్గా హెడ్జింగ్ ఎవరెవరు చేస్తారంటే ఇన్స్టిట్యూషన్స్, అంటే ఇన్వెస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మ్యూచువల్ ఫండ్ల సంస్థలు లాంటివి కానీ, ఎస్ఐఎఫ్లు కానీ ఇలాంటివి. తర్వాత బ్యాంక్స్ కూడా హెడ్జింగ్ చేస్తాయి. తర్వాత గవర్నమెంట్స్ కూడా కరెన్సీ పడిపోవటం కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోవటం పెరగటం వల్ల కానీ చేస్తాయి. తర్వాత కార్పొరేషన్స్, కంపెనీస్ కూడా హెడ్జింగ్ చేస్తాయి. ఇప్పుడు హెడ్జింగ్ ఎలా అంటే, సపోజ్ చూడండి, హెడ్జింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, గోధుమలు పండించాడు. ఒక 3 నెలల తర్వాత గోధుమలకున్న రేటు పడిపోతుంది అతను భావించినప్పుడు, అతను ఇప్పుడున్న రేటు ప్రకారం 3 నెలల తర్వాత ఇంకా పడుతుంది అతను భావించినప్పుడు, అతని యొక్క రేట్ని పడకుండా హెడ్జ్ చేసుకోవటం అంటే రిస్క్ని ట్రాన్స్ఫర్ చేయటం. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ రైతు, ఫార్మరు ఇప్పుడే ఒక కాంట్రాక్ట్ తీసుకుంటాడు. 3 నెలల తర్వాత నేను గోధుమలు ఇస్తాను మీకు, కానీ రేటు మాత్రం ఈ రేట్లో ఈ రేట్ ఇవ్వాలి. అప్పుడు పెరిగినా నాకు ఎక్కువ డబ్బు వద్దు, తగ్గితే కూడా నాకు నష్టం వద్దు, ఈ రేట్ ఇవ్వాలని. అయితే హెడ్జింగ్ చేయాలంటే ఎప్పుడైనా కానీ అటు సైడ్ ఇంకొక ట్రేడర్ ఉండాలి, ట్రేడర్ కానీ స్పెక్యులేటర్ కానీ.
ఆ ట్రేడర్ రైతు ఉద్దేశం ఏమిటి? ఆ యొక్క రేపు భవిష్యత్తులో రేటు పడుతుందన్నది రైతు ఉద్దేశం. దీన్ని ఫ్యూచర్స్ అంటారు. ఫ్యూచర్స్‌లో హెడ్జ్ చేయటం అంటారు. ట్రేడర్ ఉద్దేశ్యం ఏమిటి అంటే సపోజు రైతు గోధుమ 3 నెలలతో అమ్ముతున్నాడు. ఇక్కడ ట్రేడర్ అంటే అతను బేకరీ నడిపే వ్యక్తి కావచ్చు, లేదంటే మిల్లు నడిపే వ్యక్తి కావచ్చు, కొనుక్కునే వ్యక్తి. అతని ఉద్దేశ్యం ఏంటి? 3 నెలలతో రేటు పెరుగుతుందన్నది అతని ఉద్దేశం. అందుకని ఇప్పుడే రేటు. సో, వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ కుదురుతుంది. 3 నెలల తర్వాత ఇప్పుడు ఈరోజు ఏ కాంట్రాక్ట్ అయితే కుదిరిందో ఆ కాంట్రాక్ట్‌కి హెడ్జ్ చేసుకోవటం. ఇంకొక ఉదాహరణ ఏమిటి హెడ్జింగ్ అంటే సపోజ్ ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. అతని దగ్గర పోర్ట్‌ఫోలియో ఉంది. అంటే డిఫరెంట్ స్టాక్స్ కొన్నాడు. సపోజు 1 మంత్ తర్వాతో, 2 మంత్స్ తర్వాతో, 3 మంత్స్ తర్వాతో ఆ పోర్ట్‌ఫోలియో సపోజ్ ఒక 50,00,000 పోర్ట్‌ఫోలియో ఇతను కొన్నాడు. 50,00,000 ఉంది. ఒక 1 మంత్ తర్వాత అది పడిపోతుంది అన్నప్పుడు ఇతను ఫ్యూచర్స్‌లో అంటే షార్ట్ చేయొచ్చు. షార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ పడిపోయిందనుకోండి ఇది కరెక్ట్ అయింది కాబట్టి ఇతనికి డబ్బొస్తుంది. పోర్ట్‌ఫోలియో తగ్గుతుంది. కానీ షార్ట్ ద్వారా డబ్బొస్తుంది కాబట్టి యావరేజ్ అవుతుంది. అలా అనమాట. అంటే హెడ్జింగ్ చేసుకుంటాడు. రెండవది ఏమిటి మనకి ఎస్ఐఎఫ్‌లో ఏం చేస్తారంటే ట్రేడింగ్ లేదా స్పెక్యులేషన్ చేస్తారు. ఇప్పుడు ట్రేడింగ్ అంటే ఎలా అంటే సపోజు ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ బాగా వస్తాయి. ఫ్యూచర్‌లో ఆ కంపెనీ యొక్క షేర్ 1 మంత్ తర్వాత కానీ, 2 మంత్స్ తర్వాత కానీ పెరగబోతుంది అని ఫండ్ హౌస్ కనిపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ఆ కంపెనీది ఇప్పుడే లాంగ్ పొజిషన్ తీసుకుంటారు ట్రేడింగ్‌లో. తీసుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఇప్పుడు ఫండ్స్ లేవు కానీ లాంగ్ పొజిషన్ తీసుకుంటే లాంగ్ పొజిషన్ ఎలా అంటే ఫ్యూచర్స్‌లో ఒక లాట్ మినిమం ఒక లాట్ ఇంటూ ప్రైస్ అయితే 100% పే చేయకుండా కొంత పర్సంటేజ్ పే చేస్తారనమాట. తీసుకుంటే 1 మంత్ తర్వాత వీళ్ళు చెప్పింది కరెక్ట్ అయిందనుకోండి, వీళ్ళు ఆ పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేస్తారు, లాభం వస్తుంది. ఒకవేళ 1 మంత్ తర్వాత వీళ్ళకి ఫండ్స్ వచ్చిన తర్వాత ఆ స్టాక్ కొంటారు, కానీ హైలో కొంటారు. కొన్నా కానీ ఇక్కడ మనకి ఫ్యూచర్స్ ద్వారా వీళ్ళు లాంగ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు రూ. 100 స్టాకు 1 మంత్ తర్వాత 120 అయిందనుకోండి సపోజ్. 120 దగ్గర కొనుక్కోవచ్చు. కానీ ఈ రూ. 20 లాభం ఇక్కడ తీసుకుంటారు స్పెక్యులేషన్‌లో. అలాగే ఆ స్టాక్ పడిపోతుంది అనుకున్నప్పుడు వీళ్ళు షార్ట్ పొజిషన్ తీసుకుంటారు. అంటే ట్రేడింగు ఈవెన్ అండర్లయింగ్ ఎసెట్ స్టాక్స్ లేకపోయినా ఇండెక్స్ ద్వారా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. అయితే లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్ తీసుకున్నప్పుడు రివర్స్ అయితే మాత్రం హ్యూజ్ లాసెస్ ఉంటాయి ఫ్యూచర్స్‌లో హ్యూజ్ లాస్. ఒకవేళ వాళ్ళు తీసుకున్న కాంట్రాక్ట్ తప్పైతే హ్యూజ్ లాసెస్ ఉంటాయి. అయితే ఎస్ఐఎఫ్‌లో ఏమిటంటే ఒక 75% హోల్డింగ్స్ ఉంటుంది కాబట్టి పడేటప్పుడు హెడ్జ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. లేదు అవకాశం వచ్చినప్పుడు ఒకవేళ బేర్ మార్కెట్లో షార్ట్ చేయొచ్చు, బుల్ మార్కెట్లో లాంగ్ చేయొచ్చు. మూడవది ఏమిటంటే ఎస్ఐఎఫ్‌లో ఫ్యూచర్స్ ద్వారా నేను ఆప్షన్స్ ద్వారా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఆప్షన్స్ ద్వారా ఎస్ఐఎఫ్‌లో ఎలా వాళ్ళు బెనిఫిట్ అవుతారని నెక్స్ట్ ఆప్షన్ చెప్తాను. మూడవది ఏంటంటే ఆర్బిట్రేజ్ యొక్క అవకాశాలను కూడా ఎస్ఐఎఫ్‌లో అందిపుచ్చుకుంటారు. ఆర్బిట్రేజ్ అంటే ఏమిటంటే సపోజు ఇప్పుడు మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ బిఎస్సి, ఎన్ఎస్సి ఇంకా చాలా ఉన్నాయి స్టాక్ ఎక్స్చేంజ్లు. మన దేశంలో మిక్కిలి ప్రాచుర్యం పొందింది బిఎస్సి, ఎన్ఎస్సి. జనరల్గా ఏమిటంటే ఎన్ఎస్సి, బిఎస్సిలో ఏదైనా ఒక కంపెనీ స్టాకు ఒక్కొక్క చోట ఇక్కడ రూ. 100 దగ్గర బిఎస్సిలో ట్రేడ్ అవుతుంటే ఎన్ఎస్సిలో రూ. 100.50, రూ. 101 అంటే ఒక 50 పైసలు ₹1 స్మాల్ చేంజ్తో అంటే రూ. 100.30 అలా చేంజ్తో డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి 2 ఎక్స్చేంజ్ల మధ్య. ఈ ఆర్బిట్రేజర్స్ ఏం చేస్తారంటే కాచుకొని కూర్చుంటారు. అంటే పెద్ద మొత్తంలో సపోజ్ రూ. 100 ఒక ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది, వెంటనే కొనేస్తారు. రూ. 100.50 ఇంకొక ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది, వెంటనే ఇక్కడ అమ్మేస్తారు. అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఆర్బిట్రేజర్స్ ఏంటంటే కాచుకొని కూర్చుంటారనమాట. ఈ స్లైట్ డిఫరెన్స్ని వాళ్ళు లాభం అంటే లింక్ అనమాట. ఆ ప్రైస్ డిఫరెన్స్ని లింక్ చేయడం. అంటే ఉదాహరణకి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ సపోజ్ మనకి రెండు అర్థం కావడం చెప్తున్నాను.
2 కూరగాయల మార్కెట్స్ ఉన్నాయనుకోండి. ఒక చోట రూ. 20కి టమాటా కేజీ ట్రేడ్ అవుతుంది. ఇంకొక చోట రూ. 21, రూ. 22 ఉందనుకోండి. ఈళ్ళేం చేస్తారంటే రూ. 20 దగ్గర కొనటం ఇమ్మీడియేట్‌గా అర్ధగంటలో ఇక్కడికెళ్ళటం రూ. 21కి, రూ. 22కి అమ్మటం పెద్ద మొత్తంలో చేయటం వల్ల ఆ లాభాన్ని క్యాష్ చేసుకుంటారు. దీన్ని ఆర్బిట్రేజ్ అంటారు. అంటే ఎస్ఐఎఫ్‌లో ఈ ఈ యొక్క ఈ యొక్క డెరివేటివ్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో లేదు. అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమిటంటే మార్కెట్ పడుతున్నప్పుడు మనం కామ్‌గా చూడటమే. అంటే క్యాష్ చేతిలో పెట్టుకొని ఎప్పుడో మళ్ళీ డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తుంటారు మ్యూచువల్ ఫండ్స్‌లో. ఎస్ఐఎఫ్‌లో ఏమిటంటే హెడ్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ చేసుకోవడానికి కూడా అంటే అండర్‌లయింగ్ అసెట్స్ స్టాక్స్ లేకపోయినా ట్రేడింగ్ చేయొచ్చు. ఇండెక్స్‌లో ట్రేడింగ్ చేయొచ్చు. అలాగే స్టాక్స్‌లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. స్పెక్యులేషన్ చేయొచ్చు. మూడవది ఏంటంటే ఆర్బిట్రేజ్ చేయొచ్చు. ఈ మూడిటి వల్ల ఏమిటంటే మామూలుగా బుల్లిష్ మార్కెట్‌లో జనరల్‌గా ఏంటంటే బుల్లిష్ మార్కెట్‌లో మ్యూచువల్ ఫండ్స్ అవుట్ పెర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ బేర్ మార్కెట్స్ లేదంటే వోలటిలిటీ మార్కెట్స్‌లో ఎస్ఐఎఫ్ అవుట్ పెర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రెండిటితో పోలిస్తే ఎస్ఐఎఫ్ హై రిస్క్ ఫండ్. డెరివేటివ్స్ అనే మాట వస్తే హై రిస్క్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా వాడితే హెడ్జింగ్‌ని, ట్రేడింగ్‌ని గానీ, ఆర్బిట్రేజ్‌ని జాగ్రత్తగా వాడితే రిస్క్ తగ్గుతుంది యాక్చువల్‌గా. జాగ్రత్త కాకుండా అంటే తీసుకున్న కాంట్రాక్టు రివర్స్ అయితే హై రిస్క్. సో ఇది ప్యూర్‌గా ఫండ్ మేనేజర్, రీసెర్చ్ టీమ్‌ని బేస్ చేసుకొని ఆధారపడి ఉంటుంది. అందుకే 10 లాక్స్ ఎందుకు పెట్టారంటే ఈ డిఫరెన్స్‌ని అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసుకునే ప్రజల కోసం ఎస్ఐఎఫ్ మినిమమ్ 10 లాక్స్ పెట్టింది అందుకే. దీంట్లో ఏమిటంటే 10 లాక్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత పార్షియల్ విత్‌డ్రాల్ ఉండదు. అంటే 10 లాక్స్ పైన పెరిగితేనేమో పార్షియల్ విత్‌డ్రా చేసుకోవచ్చు. 10 లాక్స్ లోపు అయితేనేమో మీరేం మళ్ళీ ఫిల్ చేసే పని లేదు. కానీ పార్షియల్ విత్‌డ్రాల్ ఉండదు. తీసుకుంటే మొత్తం తీసుకోవాలి. రిడెంప్షన్ కూడా మంత్లీ వన్సో, వీక్లీ వన్సో ఉంది. సో ఎస్ఐఎఫ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ రిస్కీ ప్రోడక్ట్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్. అయితే మినిమమ్ 10 లాక్స్ ఇన్వెస్ట్‌మెంటు. అయితే ఇక్కడ టాక్సేషన్ మనకి ట్రేడింగ్‌లో ఏమిటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో టాక్సేషన్ బాగా పడుతూ ఉంటుంది రిటైల్ ఇన్వెస్టర్స్‌కి. అమ్మినప్పుడు ట్రేడ్స్ చేసినప్పుడు ట్యాక్స్ పడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఫండ్ రూపేణ ఇది లైక్ మ్యూచువల్ ఫండ్ లాగా ట్రస్ట్ లాగా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి టాక్సేషన్ అంతిమంగా ఇన్వెస్టర్ కడతాడు కాబట్టి ఇక్కడేమి ఉండదు. సో మ్యూచువల్ ఫండ్ లాగానే టాక్సేషన్ బెనిఫిట్ తీసుకోవచ్చు. కాకపోతే ఇది డెరివేటివ్స్ అనేది ఉంటుంది కాబట్టి కొంత బేర్ మార్కెట్టు అండ్ వోలటిలిటీ మార్కెట్లో ఎస్ఐఎఫ్ మీకు అవకాశం ఉంటుంది. బుల్లిష్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రాటజీని బట్టి ఫండ్ మేనేజర్ యొక్క చాయిస్ని బట్టి ఉంటుంది. కాకపోతే రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ తీసుకోగల వాళ్ళు మాత్రమే ఎస్ఐఎఫ్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఏఎఫ్ఐ అయినా, పిఎంఎస్ అన్ని రిస్క్తో కూడుకున్నవి. రిస్క్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోమని ప్రజల్ని మీ ద్వారా కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ.